ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. బండిని పట్టుకునే ఉంటావా? పొయ్యిలకు కట్టలు లేవని మొన్న చెప్పిన. ఇంకేనాడు కొడతావు? ఈరాన కొడతావా కొట్టవా? ఆగరాదే, నాకో తిప్పలుందంటే నువ్వో పని చెప్తావు, అంటే ఆగో పంట లేవు. ఇక నువ్వు గిర్ర గిర్ర గిరుకోలే నేను చెప్పకముందే అన్ని పనులు చెప్తున్నావు కానీ ఇక నేనే ఆగుతలేదు. ఇప్పుడు ఏంటే ఏమో గొడవలు కొడతా ఇక కట్టెలు బండి ఎలా మంచిగా చేసుకొని ఏది బ్రేక్ సరిగ్గా పడతలేదే. మొన్న నేను జారిపడ్డా బండి నుంచి అంటే మరోసారి పడుతూ వెళ్తావు నీకు. ఇగో అయితే కానీ ఏ ఊరికి పోతానవనే కొత్త తీర కట్టినావు? అయ్యో ముఖం మార్చుకోబడుతుంది, ముఖం మార్చుకున్నాని మంచిగా పడాయినావు. కట్టెలు 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 మంచిగా ఉన్నా అని ఎత్తుకున్నాడా ఎత్తేసిండా? భవానీ, భవానీ, ఏమైంది? నేను కట్టెలు గిన్నె ఎత్తి కాదే లేవు. అగో నాకేం తెలుసు? నీకేం తెలుసా అంటే మనల్ని అడగకుండా ఎవరు ముడతారు? ఎవరు ముట్టిరో మీ అన్నని అడుగు ఒకసారి. మా అన్న ఎందుకు ముడతాడే? అన్నా అన్నా, ఏంద్రా గిడ కట్టెలుండగా నువ్వు గిట్ట తీసినావా? తీసినావా? నా కట్టెలు నన్ను అడగకుండా నువ్వు ఎట్లా తీసినావు? నీకేమైనా తెలివి ఉందారా? నీ కట్టెలు అయితే నీ ఇంటి ముంగట వేసుకోవాలి, ఈ తర్వాత ముంగట ఎత్తారా? వేసినావు సరే, ఓ తరవై కొద్దా వేసినావా? ఎటు పడితే అటే వారెత్తివి. వదిన అటు ఇటు పోయిరాక మొన్న కట్టె తడుతున్నా అడ్డం పడ్డది, తీసిన ఇరిసి పొయ్యిలో పెట్టిన. ఇప్పుడు ఏంద్రా మరి? ఏందా అంటే నీ ఇట్టన్నట్టు ఇరిసి పొయ్యిలో పెడితే అడిగినేనా? ఏమన్నా ఉంటే నాకు చెప్పాలి తీవాని. ఇదేమన్నా జాగని ఒక్కందా? నువ్వు ఇరిసి పొయ్యిలో పెట్టినా అంటున్నావు. నీ ఇట్టం అయింది. ఆ కట్టెలు నేను పొలం కాంచే దేవుడు అంట, నిర్మాణ కూడా పట్టుకొచ్చి మారేసుకున్నా. నువ్వు ఇరిసి పొయ్యిలో పెట్టినా అంటే ఏమన్నట్టు అది? నా గల్మకాడ వేసినాక నేను అరే గల్మకాడ ఉంటే పక్కేసుకొని చెప్పాను. నువ్వు ఇరిసి పొయ్యిలో పెట్టడానికి నువ్వెవనివి? ఈడేవాడని అన్నటానికి నువ్వేమని నన్ను అనడానికి? ఏ పొడా, ఒక దెబ్బేసి అనుకో 2 దౌడలు వాలుతాయి. వీడు నాయనగా పుట్టాడు, నా మీద మరవడతానేమేడు మర్రబడతారు. చిన్న పెద్ద తెస్తేనేమో మంచిగుండు. మా కట్ట తెలియదు, మీకేమైంది? మరే వాడు కట్టెలు ఎత్తుకున్నాడు వేసుకున్నాడు, అవి ముట్టద్దు అని తెలియదా? మీరు పెద్దోళ్ళేమో అన్ని సాని పరుపులు వస్తారు. ఇప్పుడు అగో చెక్ చేసుకున్న కాడ ఒక్క దిక్కేసుకోవాలని సోయలేదా? అంటే పెళ్ళ మొగలు ఇంట్లో ఉంటే నేను ఇంట్లోకెళ్ళి పిలిచి మీకు చెప్పానా? నువ్వు పిలిస్తే నీ నోట్ ముత్యాలు ఏమన్నా రాలిపోవునా? అగో నిన్ను నేనేమిటి పిలుస్తానే, నాకేం అవసరం అని పిలుస్తా? ఇడ నేను పనికి వాసున్నా, ఇక నిన్ను పిలుచుకుంటే చెప్తా నేను ముచ్చట్లు. ఇదంతా కాదే, నువ్వు చిన్నవని తీసుకురాపో. వీళ్ళు మనం లెక్క చేయరు, మన మాటినరు. పో నడువో చిన్నవని తీసుకురాపో. నువ్వు నేను కూడా గదే అనుకుంటున్నా. అత్తమ్మకైతే అంగుతాయి ఇలా పానాలు. పోతా నాగు. మనం తక్కువ తిన్నావానే? మనం తప్పు చేసినావా? పో నువ్వు తీసుకురాపో చిన్నమ్మను. బాగా పెరుగుతారు వీళ్ళు. పో రాణి రాణి రాణిరా, అచ్చాగా మాట్లాడుకుందాం రాణి. నువ్వు లొల్లు పెట్టుకుందామని కట్టెలేసినవరా నువ్వు నా ఇంటి ముంగట? చెప్పుకుందామా? ఇది ఎవరికైనా చెప్పుకుందామా? ఇది ఎవరి జాగా? నీదా? ఎవరిది? నీదా? నాది. ఏంద్రా నీదా? నన్ను కదా నీకెవర్రా ఇచ్చింది? ఇంటికి పెద్ద నాదే రాది. నీ జాగేందో నా జాగేందో రాణి చిన్న వచ్చినాకనే చెప్తుంది మన పంచాయతీ. చెప్తాదిరా రాణి. తంతది ఎవరి దాంతో వెళ్తుంది. అత్తమ్మ ఏం చెప్తాను? ఎందుకే ఏమైందే? ఇంటి పక్కన ఒకసారి రా. అవ్వా
మళ్ళీ లొల్లి పెట్టుకున్నారే నీ లొల్లి మునిగిపోను నేను అసలు ఊళ్ళు ఉండాలనుకుంటారో ఉండద్దు అనుకుంటారో నాకైతే తెలుస్తలేదు ఎప్పుడు కంట్లో పెట్టుకొని చస్తారు కొడుకు రమ్మంటారు నువ్వు రా ఏ మీ లొల్లి పాడవాడా ఏం లొల్లే సీటుకి మాటికి పెట్టుకుంటారే గసంటోళ్ళు మోపాయిరు మరి మాకు ఆగో చిన్నది కూడా వచ్చింది కదా దాస్తమ్మా ఏడికే నీ కొడుకు రమ్మంటాడు దా ఆగో చిన్నోళ్ళమని మమ్మల్ని ఏడని ఎగలయిస్తలేరు తెల్లారితే పొద్దుతే వాళ్ళతో రమరఫ్ అవుతుంది నడు కొడుకు రమ్మంటా నడు కనబడతాండి ఎవరి కంట్లో పెట్టుకుంటారో నువ్వు రాత్తమ్మా పెంచరతే రాత్తమ్మా అది ఆగురే రాత్తమ్మా ఏ అత్త నాగరాదు రే అయ్యో ఈ జాగా నాకు ఇచ్చింది బాబు నాదిరా జాగాది చూడు నాగల పడతావరా నువ్వు నన్ను నాగల ఇంటికి పెద్ద నాగల నేను చెప్తానా ఇంటి కూడా కుక్కల కట్టారు కొట్లాడుకుంటారు ఎవరు చూస్తే ఇచ్చేది మానం పోతుంది జీతాల నోపుకెళ్ళవేమరా ఏ పాటలు పెట్టుకుంటారో ఏ పాట మాట్లాడుతున్నాడు ఏమిటి వెళ్ళి పెట్టుకుంటారా రాను రాను చిన్న మొల్లికాయలు అయితే రారా కొద్దిగా నా ఓపికలేవు మీకు అవురా మీకు లొల్లి ఏమిటికి వచ్చిందిరా మళ్ళా అన్నీ అడుగు చెప్తానా కానీ భయమా ఇగో చిన్నవా కోడలు నన్ను కట్టెలు కొట్టమని అన్నదే నేను పోయాడు చూసారు కట్టెలేవు కట్టెలేవని అన్నని అడిగితే ఏమంటాడు కట్టెలు ఇరిచి పొయ్యిలో పెట్టినా అంటాడు అంటే దాని పడితే నానే అవునే వీడు కట్టెలు వేసుకున్నాడే ఓ పక్కకి వేసుకుంటే అయిపో కదా గల్మ గడ్డ వేసిండు ఇది కట్టెలు అడుగుతున్నా అడగమంటది ఇలా కోపం వచ్చింది కట్టెలు అయితే పొయ్యిలో పెట్టినా అంటే ఏమ కాళ్ళు ఇరగని ఏళ్ళు ఇరగని మేము జావని కానీ అది కట్టెలైతే ముట్టద్దా అత్తమ్మ అంటే కోపం వస్తే కట్టెలు ఇరిచిపోయి ఆడుకుంటారా నీకు ఏం అధికారం ఉందన్న కట్టెలు ముట్టినావు నువ్వు అసలు నువ్వు ఎవరివిరా ఏంటి సిని చూసావానే ఆ నీ మొగనే నువ్వు ఎవరిని రా అంటాడు ఆడపర కొట్టబట్టే ఇక చెప్పే నువ్వే ఏ ఆగురిరా అరే గలవలేసు నీ తప్పు ఆ కట్టెలేసి పొయ్యిలో పెట్టుకుంటూ నీ తప్పు ఇందా ఇద్దరు సమానమే ఉన్నది ఎవరికి చెప్పచ్చట్లేదు సపరేట్ ఇంట్లో పోండిరా అంటే నా కట్టెలు అడిగే ఉందానే అరే ఇద్దరు సమానం ఉన్నాక ఎట్లా చెప్తారా పెద్ద మనిషి చెప్పినాక ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరి దాళ్ళకే ఉంటది ఉంటదే ఎవరి దాళ్ళకే ఉంటది అట్టట్టిగా కంట్లో పెట్టుకుంటే ఎవరి నాశనం వాళ్ళకే ఏ ఊకోవే ఏం మాట్లాడుతున్నావు ఈ తెలుగులేని బార్కోళ్ళు పెట్టుకున్నారని నేను పని చేసుకున్నదాన్ని పనివాడ దీనికి పంచాయతీ చెప్తురా అని ఇద్దరు వచ్చి నన్ను గుంజుకొచ్చిండ్రా అని ఏమున్నదా ఇంట్లో ఓ అక్కర్రాళ్ళు ముందర పెట్టుకొని మీకన్నా కొద్దిగా ఓపిక లేవే ఏమిటికే గిట్ల తయారైండ్రు ఏందో అన్నం చూస్తే తమ్ముడికి తమ్ముని చూస్తే అన్నకు ఒక్కరికంటే ఒకరు తయారైండు వరి తమ్ముడికి ఇట్లా వరి ఏమో ఇంకేం చూస్తాను చెట్టు నిలిచినట్టు అత్తమ్మ చెప్పింది కదా పా గట్టే వస్తారు కాదు నువ్వేడికి నాడు నాడు ఏమో అట్టిదో కట్టెలోటు పెట్టుకొని లొల్లి మోపు చేసుకున్నారు ఎక్కడి పిస బాడకావులు మోపాలండి పని చేసుకొని చేయకుంటే ఇది గుంజుకొచ్చే అది గుంజుకొచ్చే అబ్బా మునిగిపోను దాన్ని గిక్కడందుకు కట్టేసినావు నీడకు గుడిసెక్కడ కట్టేస్తే అయిపోవు కదా ఇచ్చిదానవా నన్ను ఇక్కడ పచ్చిగడ్డి మెత్తని చెప్పి కట్టేసిన అప్పటి కట్టేస్తుంది సరే తీ 4 కూరగాయ చెట్లు పెట్టినాం కదా ఏమైనా కాసిన అటు మొక్క పోయి చూసేద్దా సరిపా అయ్యో ఈ తీగ అంతా గిట్ల ఎండిపోయింది నీళ్ళు కడితే ఏమైంది అరే ఈ తీగకు కాదు అయిపోయా మళ్ళీ తీరికేందుకే నీళ్ళు ఇగో తీగకు చూడుకో ఎన్ని ఉన్నాయో అయ్యో ఈ చెట్టు కాయలు ఉండే కదా ఏమైనాయి ఏమోనే మరి ఒక్క కాయ దక్కనిత్తలేరు చేన్లా ఏంది ఆ వంకాయలన్నీ తెంపడ వారుసిర్రు ఇగో గటి చూడు ఇంకెవరు బాగొత్తాం ఇది వాళ్ళ బాగొత్తమే కావచ్చు అడుగుపో అడగకపోతే నాకు భయమా అడుగుతా
నువ్వెంత ఉట్టినా ఆ పైపు ఊసేపోతుంది. కొత్తది కొనడానికి ధైర్యమే రాదు. పాతదానికి కొత్త మెరుగులు అద్దుతాండేమో. చేయడానికి నేనే ఉంటి, నీకు కుసిన కాడ బాగా అట్టేస్తుందేమే. రాదా మరి నువ్వు వేసే పనులు ఎట్లున్నాయి? ఆగో గలం చూడుపో, మీ అన్న వదిన చూడుపో, మంచిగా ఇగరంగా కూరగాయ చెట్లు పెట్టుకున్నారు, కూరగాయలు పండిస్తారు. నువ్వేం చేస్తున్నావు? ఇగరం లేదు మన లేదు. కట్టానికి నువ్వు కూడా తలకాయ వలగాలే. ఊరికినా మరే నువ్వు చేస్తా అంటే అద్దాననే, లేకపోతే నీ పనికి అడ్డమ్మానా? గాడ కొత్త బంటం పోసిన బిరుతులు పెట్టు అని చెప్పిన పెట్టినవానే. అడ నీళ్ళే చక్కగా పోతలేవు కానీ ఇత్తులేడ పెట్టాలి. నువ్వు పెట్టినాక నీళ్ళు పోయాయా? నువ్వు చేసావు కానీ బాగానే, ఇక నాకానే వేయింది. అబ్బో నువ్వు దాన్నే సుట్టి 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 దాని చుట్టే తిరుగు. ఊరికేంద్ర బీరాగా మూసుకొని చెప్తానా? ఇటు రాకి పడదు కూర్చున్న కానీ నీకు బాగా బరువు అవుతుంది. కానీ చుట్టూ ఇక నువ్వు చుట్టినావు, ఇక నేను చుట్టస్తే ఇక అవుతుంది. నీళ్ళు పోతలేవా? నేను చుడితే అన్ని తాగుతాను నేను కూర్చున్న కాడ. నేను చెప్పేది కదే కదా, ఆ కొత్త పైపు కొనుకరా. అరే ఇది ఆగుతాండి అనే, ఇప్పుడు మన నడుతాండి నడిపిద్దాం. గట్లే నడిపి కదా, అన్నిటి కొత్త చేసుకుంటుంటే ఉంటాయి సంసారం. పైసా పోతే పానం పోతుంది. అబ్బా అటు నీడకు పోదాం. నీకు ఎండలు ఉంటే తలకాయ పని చేస్తలేదు. నువ్వేడుంటే ఎండలా, నువ్వు ఎండలు ఉండి పని చేస్తావు నీ ముఖానికి. ఇక నువ్వు చేసి వాళ్ళకి కొట్టినావు కానీ నేను చేయక. ఓగా నేను చేయకపోతేనే ఉంటాను దాన్నే. అవునే నీకేమనిపిస్తుంది? ఇక కూరగాయ చెట్లలో వచ్చి కూరగాయలు అన్ని తెంపుకున్నావు. తెంపుకున్న కాడికి తెంపుకొని మిగతా అన్ని మారవసి వచ్చినావు. గంట చెడగొట్టి బుద్ధి ఎందుకే నీకు? ఏయ్ మంచిగా మాట్లాడు. నీ చెట్ల కూరగాయలు నేను ఎందుకు తెంపినే? నాకేం అవసరం అని తెంపుతా. ఇక నాకు ఏడ గతి లేవు. నీ చెట్లకు వచ్చి నీ చెట్ల కూరగాయలే తెంపుతా. ఇక నేను గతి లేకనే నా చెట్లే తెంపిలేవు. నువ్వు కాకుంటే ఇంకెవరు తెంపిందే? నువ్వు చూసినావు? ఆయన ఏడ చూసినావే? 4 సార్లు చూసినా. 4 సార్లు చూసినప్పుడు మరి అప్పుడు అడగలేదు ఎందుకు? గంట జాలి తెంపుడెందుకు? అడుగు తీయపోదమ్మా. గట్ల కదన్నా, మేము కూరగాయలు తెంపుకో ముందుకే మీరు గట్ల అంటారు. నిన్న గడికుప్ప మొత్తం మీ ఆవాచి మొత్తం నాశనం చేసింది. మేమేమన్నా అంటానమా? ఓపిక పట్టుకోలేదా? ఏడా ఎందుకు ఎక్కడ పడతారు? గట్టనే కట్టెత్తి మనం మీద వేయాలి. ఇక మాకేం మీద వేయాలి. గడ్డి మొత్తం ఖరాబ్ చేసిన ఆవులు వచ్చి మరి మీ ఆవు ఉండే వాళ్ళిగా. రేవు తావు లేకుండా తొవ్వల గడ్డి మొప్పులు పెట్టుకున్నాక ఏ ఆవు మేసినా మా ఆవు మేసినట్టేనా? అగా ఈ పోరగాళ్ళేంది ఈ శెలక కాడికి వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. ఏం పోరగాన్లో ఏమో కదా వీళ్ళు. ఏం లోల్లో మళ్ళా గడ్డి కుప్పను రోడ్డు మీద పెట్టుకోకపోతే నడి నెత్తిలో పెట్టుకొని ఊరేగుతారా, లేకపోతే నడింట్లో పెట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నావే? ఇంత కొద్దేశం దేనికి నీకు? అన్ని రీతి రివాయిలేని మాటలు మాడతావు. ఎవరికి రీతి రివాయిలేని ఏం మాట్లాడుతున్నావు? అరే మాటలు చక్కగా మాట్లాడమాను. మాట్లాడకపోతే ఏందన్నా మీ మీకు వస్తున్నావు? ఏంటిదిరా ఏంటిదిరా? గడికు పద ఖరాబ్ చేసిరు. పైపుల కాడ కట్టిన చేస్తావు అని ఎల్టి కాడ ఒప్పుకోవడం నేను. మరి నేను నిన్ను చూస్తానా? ఏదో చిన్న చెప్పి ఓపిక పడుతున్నా నేను. ఖరాబ్ చేస్తున్నా చిన్నమ్మా. గట్ట కాదు, నా గడికుప్ప మొత్తం అలా వచ్చి మొత్తం వేసిందే. చెప్పేది చెప్పు. నా గడికుప్ప మొత్తం అలా వచ్చి నాశనం చేసింది. దాన్ని మనసులో పెట్టుకొని సపడగానే ఉన్నా. అలా కూరగాయలు అంటే వాళ్ళు తెంపకపోయారట. అవిటి మావిడెత్తారు. ముట్టనే ముట్టలేదు. ఇగో చిన్నవా, నావు నేను మంచిగా కట్టేసిన. ఆయన గడికుప్పను ఏ ఆవు మేసిందో నావేమేసిందని చెప్పి ఇప్పుడు నా నిందే బట్టే. చిన్నవా నేను కంటి చేస్తాను నానే. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి ఆవులు చెప్పే? వీళ్ళకే ఉన్నాయి ఆవులు. వీళ్ళేమో మమ్మల్ని అంటారు. అరే ఎవరికి లేవారా? ఎవరు లేవు. ఎవరికి లేవా? లేవు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం ఏమనుకుంటున్నావు? ఏంద్రా మీ కొట్లాడ మునిగిపోను. ఏం కొట్లాడుకుంటారా? ఏం లొల్లి పెట్టుకుంటారా అనుకో. నేనా తేనా మాట వింటారా? మీ లొల్లి మీకే. మీ లొల్లి కత్తారాను మీరు ఎట్లా మాట్లాడుతారు? వీళ్ళ కూరగాయలు మేము చెప్పకపోయినామాట. మాకు లేవు దిక్కి మరి. ఏంద్రా గింత అద్వానా మనిషిగా మాట్లాడుతుంటే కళ్ళ కనబడతలేనారా? చెప్పేసింది. నువ్వే చెప్పు. నువ్వు చెప్పినట్టు వింటావు. ఇంటవానుడే గజ్జు కుక్కలలో కొట్లాడుకుంటారు. చెప్పే నువ్వే చెప్పే. నీకు ఇంత ఒప్పుకోలేదు, ఈయనకి
ఎవరికి దొక్కలేదు. పెద్దలు వాళ్ళకే లేదు ఓపిక, మాకే ఉంటది. మీరు అనుకుంటుంటే మేము ఓపిక పట్టుకుంటుండాలి. అవునేమో పెద్దదానా శిల్క మీద చెట్టు ఏ పిట్ట ముట్టిందో ఏ శిల్క ముట్టిందో దానికి ఎవరేం చేస్తారే. అవునేమో చిన్నదానా రోడ్డు మీద గడ్డి కుప్ప తోగొంటి రాంగ పోగా ఏ బర్రెం వేసిందో ఏ ఆవు మేసిందో నోర్లేని జీవాలు చేసిన దానికి వాళ్ళని ఎందుకంటారవే? ఎక్కడ ఏ పని లేక వీళ్ళు ముందటేసుకున్నారానే? నడువరి సక్క పని చేసుకోబరి. చిన్నోళ్ళని మమ్మల్ని ఎక్కడ నెగలనియరత్తమ్మా, మమ్మల్ని ఎదాకుండా చేస్తారు. ఇగో ఇంకోసారి వాళ్ళు ఏమన్నా అంటే నాకు చెప్పే, నిన్ను కూడా వాళ్ళు ఏమంటే నాతో చెప్పు. పోరి పని చేసుకోపోరి. చూస్తానని కనిలవాడి నాడు ఘనకార్యం గడ్డి కుప్పనే ఏ వర్రగా ఏందో ఇంకోసారి లొల్లి పెట్టుకున్నాడు తెరవాలా కానీ మీ ఇద్దరు సంగతి చెప్తా. ఎక్కడేమో ఈ బాడుకోవలతో ఇదే లొల్లి రాపర. తప్పునా అత్తమ్మ ఇంట్లో బేషం తట్టు నాదే ఉన్నదత్తమ్మా, ఏడున్నదో నేను చూసి తాగు. సరే వెనుకలాడి పెట్టు నీకు చిన్నదాని దగ్గరికి పోయేస్తా. సరే అత్తమ్మ. చెప్పరు వెనుకలాడు ఆ, ఆ. కళ్ళ మీద పడితే చూడవు. మెల్లగా చూసుకుంటా కట్టు. అగో గాడికి ఎక్కినవేమరా అవా చిన్నోడా? ఈ వర్షానికి టీ వస్తలేదు చిన్నమ్మా. తైలం ఒకటిగా దారం ఉంది అనుకో. ఏంటో తైలమే చెప్పండి. ఇప్పుడు అత్తాదిరా టీవీ సెట్ అయితే ఇక వస్తుంది. మరి నువ్వేమిటికి ఎక్కినవురా? ఆ దిశాన ఫోన్ చేస్తా కాకపోవునా? అలా ఫోన్ చేసిన ఆయనట ఊరికేనట, అందుకే నేను ఎక్కిరా. ఇగో తాడు. అయ్యో అయ్యా అయ్యో అయ్యో వా చిన్నోడా. అయ్యో ఏం తెలియదు. అయ్యో అయ్యో అమ్మమ్మ వారు పెద్దాడా సప్న చెప్పండి రాంటే చిన్నోడు కింద పడ్డాడు కాళ్ళు తగ్గలేడే. సప్న వారు పెద్దాడా. అయ్యో ఏమైంది? కింద పడ్డారా కాళ్ళు తగ్గలేదు. అయ్యో అయ్యో కింద పడ్డారా. చిన్నమ్మ దెబ్బ బాగానే తగినట్టు హాస్పిటల్ తీసుకుపోదాంపా. పారా డాక్టర్ తీసుకుపోదాం పారా. అయ్యో అయ్యా దెబ్బ బాగా తమ్ముడు ఈ గోరులు వేసుకురా. డాక్టరు ఏం కాలేదని చెప్పిండు. కింద పడుతూనే కళ్ళు చీకట్లు వచ్చినాయి, పెద్దగా దెబ్బేం తాకలేని చెప్పిండు. గోరులు వేసుకొని రెస్ట్ తీసుకో. ఏమిటికిరా కడుపులా గింత ప్రేమ పెట్టుకొని కయ్యాలు ఎందుకు పెట్టుకుంటాను రా? ఇలా నీ అన్నయ్య పట్టుకే వచ్చిండురా, బయటోడైతే వచ్చునా? నువ్వు కింద వాడుతోనే నా పానాలు వేయనంత పానైంది కాదురా. అన్న దగ్గర ఉండ పట్టుకే వచ్చే. ఊకోరా ఏడువకు. ఏ ఆపదైనా తోడముంత తోడత్తాడు గాని మందత్తారా. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసి రావుల వీడియో ఎట్లుంది? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇటువంటి వీడియోల కోసం అయితే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట కొట్టి మీ ఇంట్లో ఇట్లా డిష్ గిట్లా రాకపోయింది అనుకో, అట్లా మీకు ఎక్కువ నా లెక్క దెబ్బలు తాకుతాయి. బాయ్ బాయ్. ఫోన్ చేయరి.